ఫస్ట్ ఇది కృప. ఈ కృపలో నువ్వు కష్టపడి నిలబడితే ద నెక్స్ట్ లెవెల్ నిన్ను దేశానికి పరిచయం చేస్తుంది, నిన్ను ప్రాంతాలు తిప్పుతుంది. ఒకటి కాదు, నిలిచిన ప్రతి చోట ఒక టెస్ట్ మనీ బయటకు వస్తుంది. నిందలన్నీ ఘనతలుగా, అవమానాలన్నీ రెట్టింపు ఘనతలుగా, ప్రతిగా రీప్లేస్మెంట్లు జరుగుతాయి. నేను ప్రవచిస్తున్నా చివరి మాట. ఎవరు దూషించబడుతున్నారో, ఎవరు హింసించబడుతున్నారో, ఎవరు నిందించబడుతున్నారో, ఎవరు అవమానించబడుతున్నారో, ఎవరు హేళన చేయబడుతున్నారో, ఐ ప్రొఫెసై ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రవచిస్తున్నాను, అవన్నీ సూపర్ న్యాచురల్ టెస్టిమోనీలుగా నీ మీదకి రిలీజ్ అవుతున్నాయి. యేసు నామములో రీప్లేస్ అవుతున్నాయి. యేసు నామములో ఏ చేదు అనుభవము మధురమైన దానితో రీప్లేస్ కాబోతుంది. దుఃఖము నాట్యముతో రీప్లేస్ కాబోతుంది. బూడిద భూదండతో రీప్లేస్ కాబోతుంది. కమాన్ ఆమేన్ అన్నారా? నీ వేదన దీవెనతో రీప్లేస్ కాబోతుంది. నీ అవమానం రెట్టింపు ఘనతతో రీప్లేస్ కాబోతుంది. నీ భారభరితమైన వస్త్రము స్తుతి వస్త్రముతో రీప్లేస్ కాబోతుంది. కమాన్ రిసీవ్ ఇట్. పొందుకోండి. నువ్వు నిందకి ఆమేనను, అవమానానికి ఆమేనను, ఒంటరితనం, నువ్వు అరణ్యంలో ఉండే అనుభవానికి ఆమేనను, నడక కొట్టబడ్డానికి ఆమేనను. కారణం మొదట క్రీస్తు నీతో లేడు. ఈ రోజు నువ్వు మొదటగా ఆమేనన్నందుకు క్రీస్తు నీలోనికి, క్రీస్తు నీతో పాటు నడవడం ప్రారంభించాడు. ఇమ్మానుయేల్ నీతో ఉన్నాడు. జస్ట్ ఆమేనను.